హాయ్ అండి. ఇది పచ్చజొన్నలది పిండండి. ఇవి పచ్చజొన్నలు అంటారు. మా ఇంట్లో ఎవరికి షుగరు గట్రా లేదు, కానీ డైలీ నైట్ టైము జొన్న రొట్టి, రాగి ముద్ద ఇది అలవాటైపోయింది. ఇంకా రైసు పెడతాను కొద్దిగా. ఇది తెల్ల జొన్నలది రవ్వ. ఇవి కొర్రలు, అరికెలు, కొర్రలు, ఓదలు, కినోవా అన్నీ కూడా తీసుకొచ్చి పెడుతూ ఉంటాను. ఇది రాగి పిండి. నిన్న పచ్చజొన్నలు, రాగులు 2 కిలోలు తీసుకొని శుభ్రంగా కడిగేసి ఆరబెట్టి పిండి పట్టించుకొచ్చాను. మా ఇంటి పక్కకే పిండి గిన్నె ఉంటుంది. నాకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఈ 2 కిలోలు కూడా వారంలోపు అయిపోతాయి అన్నమాట. 10 డేస్ సరిపోతాయి. జొన్న పిండి 2 కిలోలు, రాగులు 2 కిలోలు పట్టించాను. మధ్య మధ్యలో కొర్రలు, అరికెలు, కినోవా వండుతూ ఉంటాను. అందుకని మనకి 10 డేస్ పైనే వస్తాయి. ఇలా రాగి ముద్ద అయితే ఈరోజు సండే కదా, రాగి ముద్ద కంపల్సరీ కావాలి. నాన్ వెజ్ ఉంటుంది, దాంతో పెట్టుకొని తింటే బాగుంటుంది. ఇప్పుడు మీకు చూపించడం కోసం కొద్దిగా బెల్లము, పాలు వేసుకొని అయితే తిన్నాను. ఎవరికైనా నచ్చితే ఇలా కూడా తినండి. పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు. బెల్లము, నెయ్యి, పాలు పిల్లలకి వేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చాలా ఎక్కువగా పెరుగు, బెల్లం కూడా కలుపుకొని తినొచ్చు. మనకి రాగులు పట్టించుకున్నవి, జొన్నలు మనం బయటివి తెచ్చుకోకుండా చక్కగా పట్టించుకుంటే నోట్లో అతుక్కోకుండా చక్కగా తిన్నకు బాగుంటుంది. ఈ కలర్ కూడా చూసారా, బయట నుంచి రాగి పిండి తెచ్చి చేసినట్లయితే ఇంత కలర్ ఉండదు, జర వైట్గా ఉంటుంది. దాంట్లో బియ్య పిండి కానీ మైదా కానీ కలుపుతారు. అట్లనే బయట జొన్న రొట్టెలు కూడా చేస్తుంటారు కదా, అవి రొట్టె చేయడానికి రానప్పుడు కొద్ది గోధుమ పిండి, బియ్య పిండి కలుపుతారు. మనకి జొన్నది ఒట్టిదే పట్టించాను. అలాంటప్పుడు చాలామందికి డౌట్ వస్తుంది, రొట్టె చేయడానికి వస్తుందా రాదని. అలాంటి వాళ్ళు కొద్దిగా మినపప్పు వేసి పట్టించుకుంటే రొట్టె చేయడానికి వస్తుంది. ఇది సిమ్లో పెట్టి కాసేపు అలా మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాలు అలా ఉంచిన తర్వాత కింద దించేసుకుంటే చల్లగా అయిన తర్వాత మనకి ముద్దలాగా కూడా చుట్టుకోవచ్చు. ఇప్పుడు వేడివేడిది మీకు చూపించడం కోసం 2 స్పూన్లు అయితే తీసుకున్నాను. నెయ్యి, బెల్లం, పాలు వేసుకొని తింటే అద్రిపోయిందండి. పిల్లలకి ఇలా పెట్టండి. మనకి ఎముకలు కూడా గట్టిపడతాయి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నేను ఇది మనం రాగులు తీసుకొని పట్టించుకుంటే నోటికి అతుక్కోకుండా తినేయచ్చు, అంత బాగుంటుంది టేస్టు. నేను జొన్న రొట్టె కూడా రాగి పిండి కొద్దిగా వేసి చేస్తుంటా, లేదంటే ఉట్టి జొన్న పిండే చేస్తా. చపాతీ కట్టెతోనే మెల్లగా చేస్తాను. నాకు అంత జొన్న రొట్టె ఈ కొట్టడం అనేది రాదు. చాలామంది కొడుతూ ఉంటారు కదా పిండేసి. నేను చపాతీలాగా పలచగా చేసుకుంటా. అది ఇనప రేకు మీద కాలిస్తే బాగుంటుంది, కానీ నా దగ్గర ఇనపది ఉండే తీసేసాను. స్టీల్ దాని మీద కాలుస్తాను, చాలా బాగా వస్తాయి.